హాయ్ అండి. ధోనిలో చీర మర్తేయడం చూపిస్తున్నానండి. ధోనిలోంచి పూర్తి చీరను బయటికి తీసిన తర్వాత ఇది మొత్తం సెరుగునేత అండి. ఇలా చిక్కగా వేసుకుంటాం తీగలు. ఇది మొత్తం బేలండి. బేలంటే బయట కొంగండి. అలా చీరను అలా తీరటం వల్ల నీట్గా మడత బాగా వస్తుందండి. ఇంతలా చీరను తయారు చేయడానికి కష్టపడుతున్న మా నేతన్నలకు సపోర్ట్ చేయండి అబ్బా. చూస్తున్నారు కదండి, ఇవి సెరుగులో బుట్టాలండి. ఇవి ఒక్కొక్క బుట్ట వచ్చేసి 100 అట్టలు వస్తాయండి. ఈ బుట్టాలను మేము ఒక చీరకు 25 బుట్టాల దాకా వేయాల్సి ఉంటుందండి. ఇలా చీరను మడత పెట్టిన తర్వాత పైపు తీసుకొని అలా పెట్టి బట్టని ఇలా తీసుకుంటామండి. దీనివల్ల మడత చాలా నీట్గా వస్తుంది. ఇంతటితో చీర మడతేయడం పూర్తయిందండి. థ్యాంక్ యూ ఫర్